రైతు భరోసా దెబ్బకు దాదాపు 28 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖతమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా డబ్బులు ఈ నెల 30వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, రేవంత్ తనకి ఇంకా అప్పు పుట్టలే. 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఇంకా 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి అప్పు దొరకలే. ఆ అప్పు కోసం రేవంత్ అన్న వేట చేస్తున్నాడు. ఏడు అప్పు తీసుకుందాం, ఏ బ్యాంకులో అప్పు తీసుకుందాం, ఏ బ్యాంక్ అయితే అప్పిస్తుంది, ఏ ప్రైవేటు బ్యాంకులో మనం అప్పు తీసుకుందాం, ఏది కుదో పెడదాం, ఏం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎస్బీఐ వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ ల్యాండ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కుదోబెట్టడానికి రెడీ అయ్యిండు. అది కుదోబెట్టి దాదాపు ఒక 250 కోట్ల 300 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఆ ల్యాండ్ని కుదోబెట్టి బ్యాంకు నుండి తీసుకోవడానికి తయారయ్యారు. ఆ బ్యాంకులు మేము ల్యాండ్ మాకు ఇచ్చిరు, ఆ ల్యాండు మేము బిల్డింగ్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చిరు, బ్యాంకు కార్పొరేటివ్ సొసైటీ కట్టుకోవడానికి మాకు ల్యాండ్ ఇచ్చిరు, మేము ఇయ్యమని చెప్పి వాళ్ళు చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం చేసిన, ఒక పెద్ద ప్లాన్ చేసి ఎస్బీఐకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అకౌంట్లను తొలగిస్తామనేటటువంటి ఒక ముచ్చటను రేవంత్ రెడ్డి తెరపైకి పట్టుకొచ్చిండు. ఇంకా ఎస్బీఐ వాళ్ళు మరి భయపడో ఏదో ఎట్లనో అట్లా ఎస్బీఐ వాళ్ళు వెనక్కి తగ్గిరు. కోర్టులో పిటిషన్ వేసిరు, తర్వాత పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు ఒక 250 కోట్ల విలువ చేసేటటువంటి ల్యాండ్ని, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఏదో 5 ఎకరాలు 6 ఎకరాలు ఆ ల్యాండ్ ఇప్పుడు కుదోబెట్టడానికి తయారైండు. ఇట్లా రేవంత్ అన్న ప్రభుత్వ భూములు కుదోబెట్టి దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేయడానికి తయారైండు. అప్పు ఉడతలేదు ఇప్పుడు రేవంత్ అన్న చెప్పింది వాస్తవమే, కరెక్టే. తెలంగాణకు అప్పు ఉడతలేదు. తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. తెలంగాణ అప్పులపాలు అయిపోయింది. ఢిల్లీకి పోయినా అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నారు. పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నది. అప్పు ఉడితే నేనే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అప్పు ఉడతలేదు, ఎవరు నమ్ముతలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఉన్నది పరిస్థితి. అప్పులు ఇస్తలేరు తెలంగాణకు. అప్పులు ఇవ్వకపోవడానికి రీజన్ కూడా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మాకు అప్పులైనాయి తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడిండు. ఇప్పుడు అప్పులు ఇచ్చేటోడని ఆలోచన చేస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మా తెలంగాణ దివాలా తీసింది అంటుండు, అప్పు ఉడతలేదు అంటుండు. మళ్ళీ పుసుకున్న తెలంగాణకు అప్పిస్తే ఉన్న అప్పే కడతలేరట, మళ్ళీ ఈ కొత్త అప్పేడ కడతారని చెప్పి రేవంత్ రెడ్డికి అప్పులు ఇస్తలేరు. ఇప్పుడు అప్పులున్న వాళ్ళు ఎవరు కూడా అప్పులున్నాయి అంటే డప్పు కొట్టుకోవద్దు. డప్పు కొట్టుకుంటే అవతల అప్పు ఇయ్యడు. ఇప్పుడు నాకు ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉందనుకో, నేను మొత్తం ఊర్లో బయటకు వచ్చి మొత్తం బజారు పంట తిరుక్కుంటా, నాకు 10 లక్షల అప్పు ఉన్నది, 20 లక్షల అప్పు ఉన్నదని చెప్పి నేను మాట్లాడిన అనుకో, బజార్లో వినేటోళ్ళు అందరూ ఏమనుకుంటారు, అరే ఆయన 10 లక్షల రూపాయలు అప్పు ఉందట, 10 లక్షల అప్పు ఉందట అని అందరూ మాట్లాడుకుంటారు. మళ్ళీ నేను ఇంకొక ఆయన దగ్గరికి పోయి, అన్న నాకు 1 లక్ష రూపాయలు అప్పియవా, ఒక నెల రోజులలో ఇత్తేస్తా అన్నాడు అనుకో, ఆయన నమ్ముతారా? మొన్ననే నువ్వు మొత్తం ఊరు పంట తిరుక్కుంటా 10 లక్షలు అప్పు ఉందని చెప్పి షాటింపు చేసినవాట, ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు మళ్ళీ అప్పిస్తే నువ్వు 10 లక్షలు అప్పే కట్టేటట్లేవు, 1 లక్ష ఏడకెళ్ళి కడతావు అని చెప్పి ఉల్టా అంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 2.5 సంవత్సరాలలో తెలంగాణ అప్పులపాలు అయిపోయిందని ఊకే మాట్లాడితే అప్పులు ఇచ్చేటోడు ఎందుకు ఇస్తాడు? రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు 4,000 కోట్ల అప్పు కోసం, కానీ ఇస్తలేరు. నాకున్న డౌట్ ఏంటంటే, ఈ 30వ తారీఖు ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇస్తారా ఇయ్యడా క్వశ్చన్ మార్కే. అప్పు ఉడితే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే రేవంత్ రెడ్డి అప్పు చేస్తున్నాడు. ఇప్పుడు ఓ 2,000 కోట్ల రూపాయలు రీసెంట్గా అప్పు చేసిండు, మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్ నుండి అప్పు చేసిండు. అప్పులు చేస్తుండు రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుండు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి మొన్న బెనిఫిట్స్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అప్పులు చేసి అని ఎత్తుండు. గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి ఆదాయం ఎటుపోతుందో ఏమో. మరి మద్యం మీదనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. మరి ఈ ఆదాయం అంటే ఎటుపోయింది? మద్యం ఏర్లై పారుతుంది తెలంగాణలో, మద్యము అద్భుతంగా పారుతున్నది. మరి ఏమైంది? ఏడబోతున్నాయి పైసలన్నీ, గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఆ పైసలని ఏడబోతున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఏందో తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి అప్పు దేనికోసం ఖర్చు పెట్టిండు? 2024లో రైతు భరోసా మొత్తమే ఇయ్యలేదు. 2025లో రేవంత్ రెడ్డి కేవలం ఫస్ట్ రైతు భరోసా ఇచ్చిండు జనవరిలో, మళ్ళా ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. ఆ 2 ఎకరాల రైతు భరోసా అయిపోయింది. కేవలం 5,400 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు ఇచ్చిండు.
ఇంకా 3,600 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించిన పైసలు ఇవ్వాలి, ఇంక ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు వానాకాలం పంట శురు చేసిండు. వానాకాలం పంటకు 4,000 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి తయారైండు. సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తారట. దాంట్లో కటాఫ్స్ అంటున్నారు, ఐటీ కట్టేటోళ్ళకి రావని, లేకపోతే ఇంకేదో రకరకాలుగా చెప్తున్నారు. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి రావని, సొంతంగా కారు కొన్నోళ్ళకి రాదని, ఇల్లు కొన్నోళ్ళకి రాదని, రకరకాల ముచ్చడి చెప్తున్నారు. పంట పండించేటోళ్ళకి రాదని, 500 రూపాయల పంట బోనస్ వస్తున్నటువంటి వాళ్ళకి రాదని, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తే వాళ్ళకు కూడా రాదని, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ ఏదైనా ఒకటే రావాలని రకరకాల ముచ్చట్లు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి రకరకాల అంశాలను తెరపైకి పట్టుకొస్తున్నాడు. కానీ రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి దెబ్బకు 28 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు, వేరే సర్వే సంస్థలు సర్వే తీసుకొచ్చారు. ఆ సర్వే రిపోర్ట్లో భయంకరమైనటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే 40-42 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, మిగతా ఓడిపోతారని వచ్చిందట 64 మంది ఎమ్మెల్యేల. రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఎందుకు వస్తున్నది? రేవంత్ రెడ్డి ఓవరాల్ సర్వే చేయించినా కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓడిపోతారనే రిపోర్ట్ కూడా వచ్చిందట. వేరే రిపోర్ట్ కూడా ఇదే వస్తున్నాయి. 28 మంది ఎందుకు ఓడిపోతారు? రీజన్ ఏంది అంటే ఒకటే ఒక రీజన్. అదేంది తెలుసా? రైతు భరోసా. నియోజకవర్గాలలో ఉన్నటువంటి రైతులు ఎమ్మెల్యేల పైన కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరుగుతలేరు ఒకటి. ఇంకోటి, ఎమ్మెల్యేలు రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. రైతు భరోసా గురించి జనాలు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఈ రైతు భరోసా ఇంపాక్ట్ బాగా పడ్డది. ఒకటి రైతు భరోసా, రెండోది పంట బోనసు, మూడోది రుణమాఫీ, నాలుగోది యూరియా బత్తాలు, ఐదోది పంటకు సంబంధించిన సబ్సిడీ, ఆరోది పొలాలకు నీళ్లు పోతలేవు, ఏడోది నకిలీ విత్తనాలు, ఎనిమిదోది రైతులకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఇంకా తొమ్మిదోది రైతులకు పెన్షన్లు టైంకి వస్తలేవు, పదోది రైతులకు కరెంటు టైంకి ఇస్తలేరు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఇష్యూస్ తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చాలా సమస్యలు అయినాయి రైతులకు, ఒకటి రెండు కాదు. యూరియా బత్తాల యాప్లో కొంటారు ఎవరైనా? ఏమైనా జొమాటోనా, స్విగ్గీనా, ఏంది ఏమైనా తినేడుదా? యూరియా బత్తాల యాప్ పెట్టి అంత ఆగమాగం పరిస్థితి అయింది. రైతులు విపరీతమైన కోపంతో ఉన్నారు. దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పైన రైతులు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన రైతులు కోపంతో ఉన్నారు. 28 మంది ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఓడిపోతారు అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఓడిపోతారు అనేది వినబడుతున్న అంశం. సో ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది. అంత ఆగమాగం పరిస్థితి, ఒకటి రెండు కాదు, చాలా ఆగం ఉంది సిచ్యువేషన్ అంతా. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు, ఏం చేద్దాం ఎట్లా ఏం కథ అని చెప్పి ఆలోచన చేసే రేవంత్ రెడ్డికి ఒక సీన్ అర్థమైంది. ఏం తెలుసా? రైతు భరోసా ఇవ్వాల్సిందే. రైతు భరోసా ఆపితే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనే సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైంది. ఇంకోటి ఏం చెప్పారు ఆ ట్విస్ట్, దాదాపు రేవంత్ రెడ్డి ఇప్పట్లో రైతు భరోసా ఇవ్వడానికి వాస్తవానికి రెడీ లేడు. రేవంత్ అని ఏం చేశాడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ మీటింగ్లో 10 మంది మంత్రులు, ఒక్కరిద్దరు కాదు 16 మంది మంత్రులు ఉంటే 10 మంది మినిస్టర్లు రేవంత్ రెడ్డి ప్రెజర్ చేసిరు. ఏమని ప్రెజర్ తెలుసా? రైతు భరోసా ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వకపోతే రోజు ఎమ్మెల్యేలు మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పెండ్లీలకు, పెరంటాలకు, సావులకు, ఫంక్షన్లకు పోతారు. ఎమ్మెల్యేలు కార్ దిగుడుతోటే రైతులు రైతు భరోసా అడుగుతురట. ఎమ్మెల్యేలు కార్ దిగుడుతోటే కళ్యాణ లక్ష్మి అడుగుతురట, షాదీ ముబారక్ అడుగుతురట, పంట బోనస్ అడుగుతురట. ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుడు, సార్ రైతు భరోసా అడుగుతురు జనాలు. రైతులు కొంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతురట రైతు భరోసా ఏమైందని చెప్పి. అసలు పెద్ద ఇష్యూ రైతు భరోసా అయిపోయింది. అందుకే ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్ చేసిరు. సుమారు 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్ చేసిరట. రైతు భరోసా విషయంలో చాలా ఘోరం ఉంది, మా నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేదు, రైతు భరోసా ఇవ్వాలని జనాలు అంటున్నారు, వ్యతిరేకత ఇంకెక్కువ అవుతుంది. కొన్ని నియోజకవర్గాలలో 80% మాత్రమే రైతు భరోసా వచ్చింది ఎండాకాలం పంటకు సంబంధించి. ఇంకా 20% రైతు భరోసా పూర్తి స్థాయిలో కాలే. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో 60% వచ్చింది, ఇంకా 40% రైతు భరోసా రాలే. ఇట్లా కూడా సమస్యలు ఉన్నాయి. 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్తే 10 మంది మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పిరట. ఏమని? రైతు భరోసా విడుదల చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఎమ్మెల్యేలకు ఆల్రెడీ చాలా ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్యేలు చాలా అవస్థ పడుతున్నారు, ఎమ్మెల్యేలు గోసపడుతున్నారు, కాన్స్టిట్యున్సీలలో తిరగలేకపోతున్నారు, ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఈ నెల 26వ తారీఖు అని చెప్పిండు, ఫస్ట్ 25, 26 చెప్పిండు.
25, 26 ఏదో హాలిడే ఉన్నట్టుంది. అయితే రేవంత్ అన్న సఫ్ఫును ఏం చేసిండు, అబ్బా 25 అయితే ఇబ్బంది అవుతుంది, అప్పులు పుట్టకపోవచ్చు, అప్పుల కోసం ట్రై చేస్తుండు కాబట్టి 30కి డేట్ ఫిక్స్ చేసిండు. మళ్ళీ 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభలోనే చిన్నగా ఉపాయం కడదామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రైతు భరోసా అక్కడ బటన్ ఒత్తితే అకౌంట్లో పడతాయి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు. సుమారు ఒక 4,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. సీన్ కార్డ్ చేస్తే అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పుల కోసం రేవంత్ అన్న దేవులాడుతున్నాడు. ఏ బ్యాంకులో అప్పు తీసుకుందాం, ఏ బ్యాంకు కూడా అయితే ఇస్తాడు, ఏ ఫైనాన్స్ కూడా అయితే ఇస్తాడు, ఏ రాష్ట్రానికి పోదాం, ఏ దేశానికి పోదాం, ఏడికెళ్ళి పైసలు తెద్దాం అనేది రేవంత్ అన్న బాధ. అందుకే ఉన్నాయన్నీ కుదోబెట్టిరు. ఆల్రెడీ ఉన్నాయన్నీ కుదోబెట్టిరు. గవర్నమెంట్ ఆస్తులు మొత్తం కుదోబెట్టిరు. ఆఖరికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినటువంటి భూములు కూడా వెనక్కి లాక్కొని అవి కూడా కుదోబెడుతున్నారు. ఏడికొచ్చింది చూడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బస్టాండ్లు కుదోబెట్టిరు, సబ్ స్టేషన్లు కుదోబెట్టిరు, గవర్నమెంట్ భూములు కుదోబెట్టిరు, గవర్నమెంట్ స్కూళ్ళు కుదోబెట్టిరు. అన్నీ కుదోబెట్టి అప్పులు తెచ్చిండు కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కుదోబెట్టినటువంటి దాంట్లో కొన్ని మిగిలినాయి కదా, ఉన్నాయన్నీ కుదోబెట్టిండు, అప్పులు తీసుకొచ్చిండు. ఏం లేదు, ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 3 లక్షల రూపాయల అప్పు ఉంటుంది, 3-4 లక్షల అప్పు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ కట్టాల్సింది మనమే. మళ్ళా ఉప్పు పైన ధర పెరుగుతుంది, పప్పు పైన ధర పెరుగుతుంది, చికెన్ పైన ధర పెరిగింది, ఆయిల్ ప్యాకెట్ మీద ధర పెరిగింది, నువ్వు తినేటటువంటి ప్రతి వస్తువు పైన ధర పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. రేపు మా పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి లేదు. అన్నిటిపైన గ్యాస్ సిలిండర్ పైన ధర పెరిగింది. ఎట పెరుగుతున్నాయి? అప్పులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ధరలు కూడా పెంచుతున్నారు. మన దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేయడానికి, మన దగ్గర నుండి పైసలు వసూలు చేయడానికి. ఈ విధమైనటువంటి వ్యవహారం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్కమ్ సోర్స్ని ఎందుకు పెంచుకుంటలేరు? తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్కమ్ వచ్చేటట్టు ఎందుకు మీరు ఆ చర్యలు తీసుకుంటలేరు? గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఊరు దగ్గర, ఇది రికార్డు పెట్టుకోండి, మా ఊరు దగ్గర పాండవుల గుట్ట అని ఉంటుంది. పాండవుల గుట్టని డెవలప్మెంట్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాండవుల గుట్ట చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మెట్లెక్కుతూ పైకి పోవాలి. పాండవులు అప్పట్లో ఎట్లా అక్కడ కూర్చుంటుండే, ఎక్కడ తిరుగుతుండే, పాండవులు గీసినటువంటి గీతలు, వాళ్ళు ఏదైతే ఆర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్క సపరేట్ రూట్ ఉంటుంది. పాండవులకు సంబంధించినటువంటి గుర్తింపులు ఉంటాయి అక్కడ గుట్టలో. మా ఊరు పక్కనే పాండవుల గుట్ట, రేగొండ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. హరిత హోటల్ అని ఒకటి పెట్టిరు, అది తీసేసిరు. ఇప్పుడు ఎంత మంచిగా డెవలప్మెంట్ చేయవచ్చు, ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేయవచ్చు పాండవుల గుట్టను. మంచి వ్యూ ప్లేసు, పర్యాటకులు కూడా అక్కడికి పోతారు, వీక్షిస్తారు, చూస్తారు. మంచిగా గవర్నమెంట్ మంచిగా డెవలప్మెంట్ చేసి ఒక టికెట్ కౌంటర్ పెట్టాలి. పర్ పర్సన్ 50 రూపీస్ 20 రూపీస్ పెడితే గవర్నమెంట్కి బెనిఫిట్ కదా, గవర్నమెంట్కి అట్లా కూడా లాభమే కదా. ఊకే అప్పులు చేసుడు ఎందుకు? ఇట్లాంటి వ్యూ ప్లేసులు ఉన్నాయి, మంచిగా డెవలప్మెంట్ చేస్తే పైసలు వస్తాయి కదా. ఇది చేత కాదు ప్రభుత్వానికి, 1 లక్షల కోట్లు అప్పులు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో సంపదను పెంచుకునేటటువంటి సోయి ప్రభుత్వానికి ఉండలేదు, అప్పులు చేసే సోయి ఉంటుంది. నేను చెప్తున్నా, ఇవాళ పాండవుల గుట్టను డెవలప్మెంట్ చేయండి, మంచిగా డెవలప్మెంట్ చేయండి, హైలైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. పాండవుల గుట్ట ప్రత్యేకత ఉంటుంది. పైనకి పోయి సొరికెలు ఉంటాయి. సొరికెలు అంటే మనం అంటాం కదా, గుట్టకు సందులు ఉంటాయి కదా సొరికెలు, అడిగి పోయి అరుస్తే నీళ్ళు వస్తాయి. మా ఊరే కాబట్టి నేను చెప్తున్నా, నాకు తెలుసు. మస్తాలో పోయినా పొద్దుగాలు వేస్తే మేము తిరుగుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. మెట్ల మీద కూడా నడుచుకుంటూ పోతే ఎంత మంచి వ్యూ ప్లేస్ తెలుసా. మొత్తం మెట్లుంటాయి. సగం దూరం కారు పోతుంది అవసరం అనుకుంటే, సగం దూరం బైక్ పోతుంది. అంటే డైరెక్ట్ పోదు, ఇటు సైడ్ కొన్ని రూట్స్ ఉంటాయి. ఇట్లా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అప్పుల కోసం ఊకే రేవంత్ రెడ్డి అప్పు చేసుడు ఎందుకు? పైసల కోసం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. తెలంగాణలో టికెట్ పెట్టవచ్చు. ఇప్పుడు లక్నవరం ఉంది, లక్నవరంలో కూడా టికెట్లు పెట్టవచ్చు, పెడుతున్నారు, ఆల్రెడీ నడుస్తుంది. రామప్ప నడుస్తుంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా వ్యూ ప్లేస్ తెలంగాణలో ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గుర్తిస్తలేడు. ఇంతసేపు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పడ్డాడు. హైదరాబాద్లో నల్ల చెరువులను బాగు చేస్తాం, ఆ చెరువులో మొత్తం బోట్లు తిప్పుతాం, చెరువులో వాటర్ ఫౌంట్ పెడతాం, ఆ చెరువు చుట్టుపక్కల మొత్తం గార్డెన్ పెడతాం, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, గీ పన్ను ఉన్నాడు అన్న. ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము సలహాలు సూచనలు ఇస్తున్నాం. వ్యూ ప్లేసులు చాలా ఉన్నాయి, టికెట్ కౌంటర్ పెట్టండి, మంచి డెవలప్మెంట్ చేయండి, అందంగా ఉండేటట్టు చూడండి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే చేసారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మొత్తం కథం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హరిత హోటల్ అని ఉంటుండే, అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుండే, వాటర్ దొరుకుతుండే, వాటర్ ప్లాంట్ కూడా వేసారు మా పాండవలగుట్ట దగ్గర, మస్తు డెవలప్మెంట్ చేసారు. పాండవలగుట్ట పక్కనే ఒక జాతర ఉంటుంది, తిరుమలగిరి జాతర.
ముగులోని వెంకటేశ్వర స్వామి జాతర అని చెప్పి ఉంటుంది, అక్కడ కూడా డెవలప్మెంట్ చేయవచ్చు. అక్కడ కూడా అద్భుతంగా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యూ ప్లేస్. అక్కడ కూడా టికెట్ కౌంటర్ పెట్టవచ్చు. అక్కడ కూడా అంటే చేయవచ్చు డెవలప్మెంట్ మంచిగా. ఏం చేస్తారో చూద్దాం.